ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ సూపర్ 6 అనే పథకాలు ప్రజలకు ఏమని మేము కోరుతాం. అంతేగాని వాళ్ళని విమర్శించడమో ఈరోజు కుటుంబం ఇప్పుడై మామా ఊరే కాదు రాష్ట్రమంతా గంతులేసే దరువు. ఇందు మూలముగా 50 మంది ప్రజానీకాన్ని తెలియజేయడమనగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట. ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తారంట. అందరికి నెలకు 4000 రూపాయలు వృద్ధాప్య పింఛన్ ఇస్తారంట. వయసుతో పరిమితం లేకుండా మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చంట. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తారంట. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అంట. మన యువత కోసం 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారంట. ఇవన్నీ మనకు కూడా రావాలంటే ఏం చేయాలో అది చెప్పరా ముందు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటు వేసి మన బాబును గెలిపిస్తే చాలు. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. బాబు రావాలి, మన బ్రతుకులు మారాలి. బాబు రావాలి, మన బ్రతుకులు మారాలి. ఈరోజు మన రాష్ట్రంలో గత ఎలక్షన్ లో మన పార్టీ చేంజ్ అయింది. మన వైఎస్ జగన్మోహన్ గారు గతంలో ఉన్నటువంటి రాష్ట్ర పాలన చూశారు. మళ్ళీ ఇప్పుడు దాదాపుగా 65 రోజులు మన టీడీపీ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వము. మళ్ళీ ఈరోజు ఎంత ఇబ్బందులు పడుతుందో ఒకసారి జనం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు జగన్మోహన్ గారి పరిపాలన కొంచెం తప్పులు ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, సూపర్ 6 అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినాడు. మరి సూపర్ 6 ఏ ఒక్క పథకాన్నైనా మరి ప్రజలకు ఇచ్చాడని చెప్పి మేము కోరుకుంటాం. వైఎస్ఆర్ పార్టీ మేము కోరుతున్నాం. వాళ్ళు మేము నిందించడంలే, వాళ్ళేమి ఇది చేయడంలే, అగౌరపరచడంలే. మేమేం చెప్తున్నాము, కూటమి ప్రభుత్వం ఆ రోజు ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ సూపర్ 6 అనే పథకాలు ప్రజలకు ఏమని చెప్పి మేము కోరుతాం. అంతేగాని వాళ్ళని విమర్శించడమో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం మేము చేయడంలే. చంద్రబాబు నాయుడు ఏమైతే చేసినాడో ప్రామిస్ వాటన్నింటి ప్రజల్లోకి ఇవ్వాలా. ప్రజల్లోకి చూస్తారు, ఇంకో సంవత్సరం చూస్తారు ప్రజలు కూడా ఈ పరిపాలనని. ఎందుకంటే చంద్రబాబు ఏమన్నాడు, నేను సంపద సృష్టిస్తా అంటాడు. సరే, సృష్టిస్తే టైం ఇవ్వాలి మనం కూడా. సంపద అంటే అప్పుడప్పుడు కాదు, అది ఒక 1 ఇయర్ టైం తీసుకుందాం. ఒక 1 ఇయర్ లో కూడా మీరు చెప్పిన సూపర్ పథకాలు చేంజ్ చేయలేకపోతే, ప్రజలకు ఇవ్వకపోతే ఈ కుటుంబ ప్రభుత్వము ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. ప్రజలు కూడా రోడ్లపైకి వస్తారు. తర్వాత మన యొక్క ఇప్పుడుండే టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని మన ప్రజలే సవాల్ చెప్తున్నా. కాబట్టి దీన్ని ఆలోచన చేసుకొని రాబో రోజుల్లో అయినా మీ సూపర్ పథకాలు ఏమైతే చెప్పినారో మీ సూపర్ 6 పథకాలు అన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు మీకు మాట ఇచ్చారు, మీరు ప్రజలకి మాట ఇచ్చి మీరు ప్రజల్లోకి వచ్చారు. ఆ సూపర్ 6 ఇచ్చిన దానికే ప్రజలు మీకు ఓట్లు వేశారని చెప్పి నేను చెప్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి గతంలో ఏమైతే మాట ఇచ్చాడో అవే చేసినాడు. ఎలక్షన్ లో కూడా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఏమైతే సాధ్యమవుతుందో అవే ఇస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, ఈ కుటుంబ ప్రభుత్వం ఏం చేసింది, ప్రతి ఒక్కటి మేము ఇస్తాం, సూపర్ 6 ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి మేము ఇస్తామని చెప్పి చెప్పిన దానికే మేము ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అల్టిమేట్ ఇస్తున్నాం టీడీపీ కూటమి ప్రభుత్వానికి. తప్పకుండా రాబో రోజుల్లో ఒక సంవత్సరం టైం తీసుకోండి. నెక్స్ట్ వచ్చే స్వతంత్ర 79వ సంవత్సరానికి అప్పుడన్నా ఈ సూపర్ 6 అనేది ఏ కార్యక్రమాన్ని విడుచుకుండా మీరు తప్పకుండా ప్రజలకు తీసుకోపోవాలా. ఆ రోజుగానే మీరు చేయకపోతే మరి ప్రతి ఒక్క వార్డు ప్రజలైతే ప్రతి ఒక్క గ్రామ ప్రజలైతే మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రతి ఒక్క రోడ్డు మీకు వస్తాం. ప్రజల నుండి మేము వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకుంటూ మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని చెప్పి ప్రజలు ఉద్యమాలతో సహా బయటకు వస్తారని చెప్పి నేను మా కుటుంబ ప్రభుత్వానికి మేము చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో ప్రజలకి అన్యాయం చేయకుండా న్యాయం చేయాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున
మా ఆదోని నియోజకవర్గ తరఫున, అలాగే మా ఎక్స్ ఎమ్మెల్యే సాంబశివరెడ్డి గారి తరఫున మేమంతా ఒకటే ఎంచుకుంటున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి కూటమి ప్రభుత్వం పరిపాలించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్, మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు. వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్, బాటిల్స్ పై ప్రింటింగ్, ఫోటో ఫ్రేమ్స్, హార్ట్ సింబల్ గ్రానైట్, కుషన్స్, కీచైన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయి డిగ్రీ కాలేజ్ రోడ్, పార్క్ ఎదురుగా, ఆదోని.